క్రియేటివ్ కార్నర్. నేను మీ కేతన. ఈరోజు మా పెద్దమ్మ సాఫ్ట్ ఇంకా ఫ్లఫీ బటర్ స్కాచ్ కేక్ చేసి చూపిస్తారు. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం వీడియోలో చూద్దాం. హలో అండి, ఈరోజు మీకు ఒక కేక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది బటర్ బేస్తో అండి. ఈ కేక్ చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకే రెసిపీతో మీకు నచ్చిన ఫ్లేవర్స్లో చేసుకోవచ్చు. లైక్ ఈరోజు నేనైతే బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ చూపిస్తాను. మీరు వెనిలా చేసుకోవచ్చు, లేకపోతే బెర్రీ ఫ్లేవర్ చేసుకోవచ్చు. లైక్ ఇదే రెసిపీకి, ఇదే కేక్ బ్యాటర్కి మీరు ఫ్రోజన్ బెర్రీస్ యాడ్ చేసుకున్నారనుకోండి, లైక్ ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ ఆర్ బ్లూబెర్రీస్ యాడ్ చేసుకుంటే మీకు అది బెర్రీ కేక్ అవుతుంది. అలా కాకుండా మీరు కనుక లెమన్ కేక్ తినాలనుకున్నారనుకోండి, ఇదే రెసిపీకి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి అండ్ లెమన్ రైండ్ కూడా యాడ్ చేయాలి. అదేంటంటే లెమన్ రైండ్ యాడ్ చేసేసరికి ఆ లెమన్ ఫ్లేవర్ మనకి బాగా వస్తుంది. సో అలా లెమన్ కేక్ చేసుకోవచ్చు. నేను ఈ లెమన్ కేక్ చేయాలన్నా బెర్రీ కేక్ చేయాలన్నా నేను వేరే వీడియోస్లో చూపిస్తానండి ఎలా చేయాలో ఇదే రెసిపీని. బట్ ఈరోజు అయితే మనం బటర్ స్కాచ్ కేక్ చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ బటర్ కేక్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ప్లెయిన్ ఫ్లవర్, కార్న్ ఫ్లవర్, క్యాస్టర్ షుగర్, బేకింగ్ పౌడర్, రూమ్ టెంపరేచర్ బటర్, రూమ్ టెంపరేచర్ ఎగ్స్, రూమ్ టెంపరేచర్ మిల్క్, కెనోలా ఆయిల్. కెనోలా ఆయిల్ లేకపోతే వెజిటేబుల్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ ప్లేస్లో. నేను ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నానండి. బటర్ స్కాచ్ ఫ్లేవర్ కదా, సో దానికోసమని ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది బటర్ స్కాచ్ ఎసెన్స్ అండి. మీరు వెనిలా యాడ్ చేసుకోవాలి అనుకుంటే బటర్ స్కాచ్ ప్లేస్లో ఈ రెసిపీకి 2 to 2.5 teaspoons వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఆర్ ఎసెన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ వెనిలా కేక్ అయితే మీకు కలర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ బేసిక్ రెసిపీకి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అవన్నీ 160 degrees సెల్సియస్కి ప్రీహీట్ చేసుకోవాలండి. నాదైతే ఇక్కడ ఫ్యాన్ ఫోర్స్డ్ అవెన్ అండి. సో నేను 140 degreesకి ప్రీహీట్ చేసుకున్నాను. నార్మల్ అవెన్ అయితే కనుక 160 degreesకి ప్రీహీట్ చేసుకోవాలి. అన్ని అవెన్స్ డిఫరెంట్ ఉంటాయండి టెంపరేచర్ వైజ్. సో మీ అవెన్ ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ 2 9-inch ప్యాన్స్ తీసుకుంటున్నాను. సో ఈ 9-inch ప్యాన్స్ని బటర్ ఆర్ ఆయిల్తో గ్రీస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ స్ప్రే యూజ్ చేస్తున్నానండి. సో వీటితో గ్రీస్ చేసుకుని బాటమ్ ఆఫ్ ద ప్యాన్ అండ్ సైడ్స్ ఆఫ్ ద ప్యాన్ని గ్రీస్ చేసుకోవాలి. మీరు బటర్ మెల్ట్ చేసుకుని కూడా అప్లై చేయొచ్చు సైడ్స్కి అండ్ బాటమ్ ఆఫ్ ద ప్యాన్కి. అండ్ నేను ముందుగానే ఈ ప్యాన్స్కి తగిన సైజులో బేకింగ్ పేపర్ కట్ చేసుకున్నానండి. సో ఆ బేకింగ్ పేపర్ని లైన్ చేస్తున్నాను. అండ్ ఇంకొక షీట్ ఆఫ్ బేకింగ్ పేపర్ తీసుకొని సైడ్స్కి లైన్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి సైడ్స్కి లైన్ చేసుకోవడం. మీరు ఎనఫ్ బటర్ కనుక అప్లై చేయడం అయితే ఈజీగా వచ్చేస్తుంది కేక్ అంటుకోకుండా. సో ఇప్పుడు ఇలా లైన్ చేసుకున్న ప్యాన్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కేక్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ మిక్సింగ్ బౌల్లోకి ప్లెయిన్ ఫ్లవర్,
కార్న్ఫ్లవర్, క్యాస్టర్ షుగర్. మీకు క్యాస్టర్ షుగర్ అవైలబుల్ లేకపోతే షుగర్ని కొంచెం పల్స్ బీటింగ్లో పౌడర్లా చేసుకోవచ్చండి. మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు. అంటే క్యాస్టర్ షుగర్ ఏంటంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో షుగర్ కంటే కూడా నార్మల్ షుగర్ కంటే కూడా కొంచెం చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి. సో అందుకని నేను క్యాస్టర్ షుగర్ యూస్ చేస్తున్నాను. ఆర్ఎల్స్ మీరు నార్మల్ షుగర్ యూస్ చేసుకోవచ్చు, బట్ కొంచెం పౌడర్డ్ ఫామ్లో యూస్ చేసుకుంటే బెటర్. అండ్ ఇది బేకింగ్ పౌడర్ అండి. సో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే వేయి చేసుకుని పెట్టుకున్నానండి. అన్నీ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయని వేయి చేసుకుని పెట్టుకున్నాను. సో మీకు నేను అన్ని వెయిట్స్ కూడా రెసిపీకి సంబంధించిన వెయిట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అది ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ బీట్ చేసుకోవాలి. పెట్టుకుని మినిమం స్పీడ్లో పెట్టుకుని బీట్ చేసుకోవాలండి. స్టాండ్ మిక్సర్ లేని వాళ్ళు హ్యాండ్ బ్లెండర్ని యూస్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టాండ్ మిక్సర్ యూస్ చేస్తున్నాను. అది లేని వాళ్ళు నార్మల్ హ్యాండ్ ఎలక్ట్రిక్ బీటర్ని యూస్ చేయొచ్చు. బట్ లోలో మిక్స్ చేయాలండి, లేకపోతే పిండి మొత్తం చిందేస్తుంది. సో లోలో మిక్స్ చేసుకోవాలి మొత్తం. సో మొత్తం పూర్తిగా మిక్స్ అయ్యాక 2 minutes తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న బటర్ని మెల్లిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయొద్దండి, బిట్ బై బిట్ యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా మినిమం స్పీడ్లోనే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రాసెస్ని మీకు స్పీడప్ చేసి చూపిస్తున్నానండి. మొత్తం యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఇది ఒక క్రంబ్లీ మిక్స్చర్లా తయారవ్వాలి. సో అలా క్రంబ్లీ మిక్స్చర్లా అయ్యే వరకు ఇప్పుడు దీన్ని మనం లోలో మిక్స్ చేసుకోవాలి. ఇది రెడీ అయ్యేలోపు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడానికి ఎగ్స్ బ్రేక్ చేసుకుని పెట్టుకున్నానండి ఇందులో. సో ఇది ఒకసారి లైట్గా విస్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ కూడా రూమ్ టెంపరేచర్ ఉండాలండి, లేకపోతే కేక్ బ్యాటర్ స్ప్లిట్ అయిపోతుంది టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే. సో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్ ఉంటే మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది. సో మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోనే కెనోలా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అవుతున్నట్టు కనిపించకూడదండి. సో అలా మిక్స్ అవ్వాలి, మొత్తం కలిసిపోయినట్టు, పైకి సెపరేట్ అవ్వకూడదు. మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి బటర్ స్కాచ్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇలాంటి ఎసెన్స్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేసినప్పుడు టీ స్పూన్స్లో కాకుండా డ్రాప్స్లో యాడ్ చేసుకోవాలంటే ఇలాంటి ఫిల్లర్ లాంటిది ఒకటి ఉంటే మీకు ఈజీగా ఉంటుందండి యాడ్ చేసుకోవడానికి. ఇవి చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటాయండి ఎక్స్ట్రాక్ట్స్. సో దీనికోసమని మనం ఎక్కువ యూజ్ చేసే అవసరం ఉండదు, కాన్సన్ట్రేటెడ్ కాబట్టి కొంచెమే సరిపోతుంది. సో ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ ఫ్లేవరింగ్స్ ఎసెన్స్ మీకు ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం యాడ్ చేశానండి. వన్స్ మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కలర్ సరిపోదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు.
ఒకేసారి యాడ్ చేసేయడం కంటే మెల్లిగా కలర్ డెవలప్ చేయడం మంచిది కదా, ఆర్ ఎల్స్ మళ్ళీ మనకి కలర్ తక్కువ కావాలి అంటే కుదరదు. సో ముందు తక్కువగా యాడ్ చేసుకుని గ్రాడ్యువల్లీ మనం ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి డ్రై మిక్స్చర్ రెడీ అయిందేమో చూద్దామండి. చూసారు కదండి, ఇప్పుడు ఇది బ్రెడ్ క్రమ్స్లా ఫామ్ అయింది. మీకు చూపిస్తాను. ఆఫ్ చేసుకుని కనిపిస్తుంది కదండి, బ్రెడ్ క్రమ్స్లా రెడీ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి డ్రై మిక్స్చర్ అంతా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ డ్రై మిక్స్చర్కి వెట్ మిక్స్చర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రంబ్లీ మిక్స్చర్కి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్చర్ని. సో ఇది యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకేసారి వేయకూడదండి, ఒక 2/3 మిక్స్చర్ వేసేసుకుని లోలో పెట్టాను. సో ఇది యాడ్ చేసుకున్నాను. ఒక 2/3 యాడ్ చేసేసుకుని ఇప్పుడు మీడియం హైలో పెట్టుకుందాం. చూసారు కదండి, ఇలా ఫ్లఫీగా రెడీ అవుతుంది. ఒక 1 to 2 minutes బీట్ చేయాలి. అలా బీట్ చేస్తే మీడియం హైలో ఇలా ఫ్లఫీగా రెడీ అవుతుంది. సో ఒకసారి సైడ్స్ మొత్తం స్క్రేప్ చేసి, నేను స్క్రేప్ చేయడానికి స్పాచులా యూజ్ చేస్తున్నానండి. స్పాచులా అయితే మనకి స్క్రేప్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ లో స్పీడ్లో పెట్టుకుని ఈ మిగిలిన మిక్స్చర్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మొత్తం వెట్ మిక్స్చర్ మొత్తం యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఇది మళ్ళీ కొంచెం లో టు మీడియం స్పీడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 minutes బీట్ చేశాను. మనకి ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. సో నేను యూజువల్గా ఏం చేస్తాను అంటే ఈ బ్యాటర్ని వెయిట్ చూస్తాను, వెయిట్ చేసి వెయిట్ ఎంత ఉందో చూసుకుని దాన్ని ప్యాన్స్లోకి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసి బేక్ చేస్తాను. సో కేక్స్ కూడా ఈవెన్గా వస్తాయి. సో ఇప్పుడు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఓకే అండి, ప్యాన్స్లోకి బ్యాటర్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ప్రీ హీట్ చేసిన అవెన్లో 45 to 50 minutes పెట్టుకోవాలి. నా అవెన్లో అంటే నేను ఎప్పుడు స్లోగా కుక్ చేస్తానండి. స్లోగా కుక్ చేస్తే ఏంటంటే పైన ఎక్కువ డోమ్ రాకుండా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మీరు అవెన్ డోర్ పెట్టిన ఒక 20 to 30 minutes వరకు అవెన్ డోర్ ఓపెన్ చేయొద్దండి. అలా చేశారంటే కనుక హీట్ బయటకు వచ్చేస్తుంది. సో అదే ఇంపార్టెంట్ టైం అండి కేక్ రైజ్ అవ్వడానికి. సో అందుకని ఒక 30 minutes తర్వాత అవెన్ డోర్ ఓపెన్ చేసి చూడండి. మీరు టూత్ పిక్తో అన్న ఒకసారి మధ్యలో పోక్ చేసి చూడండి. మీకు గనక పిండిలా అంటుకుంది అంటే ఇంకొంచెం సేపు పెట్టాలి. అలా లేదు మీకు కేక్ క్రమ్స్ ఆర్ బ్రెడ్ క్రమ్స్లా వస్తుంది అంటే కనుక ఇంకొక 2-3 minutes నుంచి తీసేయచ్చు. మోస్ట్లీ మీకు ఆ స్మెల్ని బట్టే తెలిసిపోతుందండి కేక్ బేక్ అయిందా లేదా అని. చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం ఏదైనా స్వీట్స్ చేసుకునేటప్పుడు కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది కదండి. సో అదే కేక్ విషయంలో కూడా అంతే, చాలా మంచి స్మెల్ వస్తుంది. మీకు అప్పుడే తెలుస్తుంది. అంటే కేక్ ప్యాన్ నుంచి కేక్ కొంచెం సెపరేట్ అవుతుందండి. సో అదొక సైన్ కేక్ బేక్ అయింది అనడానికి. సో ఆ సైన్స్ చెక్ చేసుకోండి. ఎక్కువసేపు ఉంచేసారంటే కనుక మీకు డ్రై అయిపోతుంది కేక్. ఓకే అండి, కేక్ బేక్ అయిపోయింది. అది ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి కేక్ చూడండి ఎంత ఈవెన్గా బేక్ అయిందో. 2 కేక్స్ కూడా చాలా ఈవెన్గా బేక్ అయినాయి. అంటే లో టెంపరేచర్లో బేక్ చేసుకుంటే మనకి ఎక్కువ బంప్ లేకుండా పైన లెవెల్గా వస్తుందండి కేక్. కేక్స్ కూల్ అయ్యాయండి కొంచెం.
ఇప్పుడు మనం కూలింగ్ ర్యాక్ మీదకి ఇన్వర్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఎంత ఈవెన్గా బేక్ అయిందో చూడండి కేక్. ఇట్ మేక్స్ మీ హ్యాపీ యాక్చువల్లీ. చాలా బాగా వచ్చిందండి కేక్. ఇది రెసిపీ చాలా ఈజీ అండి. కాకపోతే ఏంటంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికని చాలా పెద్ద వీడియోలా తీసాను. బట్ మీరు వన్స్ చేశారంటే మీకే అర్థమవుతుంది ఈ రెసిపీ ఎంత ఈజీయో. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, కేక్ ఎలా వచ్చిందో మాకు కింద కమెంట్స్లో తెలియజేయండి. ఓ ప్లీజ్ లెట్ us నో. అండ్ ఆల్సో ఈ కేక్ని చెప్పాను కదండి ఏ ఫ్లేవర్లోనే చేసుకోవచ్చు అని. సో మీరు కలర్ యాడ్ చేయకుండా ప్లెయిన్గా వెనీలా కేక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది మీరు వామ్గా తినేయాలనుకుంటే ఇలాగే తినేయచ్చు. లేకపోతే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకోవడం కూడా ఎలా అంటే కేక్ పూర్తిగా కూల్ అయిపోయాక గ్లాడ్ ర్యాప్ ఆర్ క్లింగ్ ర్యాప్లో పూర్తిగా కేక్ని ర్యాప్ చేసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. సో నెక్స్ట్ డే డెకరేట్ చేసుకోవాలనుకున్నా లేదా తినాలనుకున్నా బాగుంటుంది. ఫ్రీజర్లో పెట్టారనుకోండి కేక్ని తినే ముందు కొంచెం మైక్రోవేవ్లో కనుక ఒక 20 seconds అలా హీట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. చాలా ఫ్లఫీగా ఉంటుంది కేక్. సో అలా ట్రై చేయండి. ఫ్రీజర్లోంచి తీసినా లేకపోతే ఫ్రిడ్జ్లోంచి తీసినా మీరు కొంచెం హీట్ చేశారంటే లిటిల్ బిట్, ఎక్కువసేపు చేయొద్దండి. ఒక 10 to 20 seconds లోపే మీకు మంచిగా రెడీ అవుతుంది కేక్. కేక్ పీస్ మీరు మైక్రోవేవ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, మీరు ఏ బేకింగ్ చేయాలనుకున్నా అది కుకీస్ కావచ్చు, కేక్ కావచ్చు, కప్ కేక్స్ కావచ్చు, లేదా బ్రెడ్ కావచ్చు, ఏది చేయాలనుకున్నా కూడా అవెన్ మాత్రం ప్రీ హీట్ చేయాలండి. ఇది నోట్ చేసుకోండి మీరు. ఖచ్చితంగా అవెన్ ప్రీ హీట్ చేయాలి, లేకపోతే మీకు బెటర్ రిజల్ట్ రాదు. అవెన్ ప్రీ హీట్ చేస్తే ఏంటంటే మీరు బ్యాటర్ కేక్ టిన్ లోపల పెట్టిన వెంటనే ఇట్ స్టార్ట్స్ కుకింగ్ అన్నట్టు, బేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది వెంటనే. లేకపోతే చాలా టైం పడుతుంది అండ్ కేక్ కొలాప్స్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు అవెన్ అయితే ప్రీ హీట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. అండ్ ఆల్సో అంటే నేను ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే నేను చాలాసార్లు మర్చిపోయానండి అవెన్ ప్రీ హీట్ చేయడం. సో కొన్ని డిజాస్టర్స్ చూసాను. సో అందుకోసమని మీకు చెప్తున్నాను, అవెన్ ప్రీ హీట్ చేయడం మర్చిపోకండి. ఈ కేక్ అనే కాదు, ఏ బేకింగ్ రెసిపీ చేసినా అవెన్ ప్రీ హీట్ చేయాలి. అట్లీస్ట్ 10 minutes ప్రీ హీట్ అవ్వాలండి. సో మీరు కేక్ బేకింగ్ లైక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంలో ప్రీ హీట్ చేసుకున్నారనుకోండి, మీకు 10 minutes ఈజీగా కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 10 minutes పడుతుంది. సో ఈ లోపల